అయినా బాగా అయినా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీని కాకుండా ఈ రోజు నాడు వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించిందండి. ఎంపీపీ ఫలితాల్లో మామూలుగా కాదు, కూటమి కోసాలు కదిలిపోయేలాగన్నమాట. ఈ చంద్రబాబు నాయుడికి సంబంధించిన కూటమి పార్టీ నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేసినా గానీ, ఎన్ని ఇబ్బందులు పెట్టినా గానీ వాటికి భయపడకుండా ధైర్యంగా మా వైఎస్ఆర్సీ పార్టీ కోసం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డారండి మా పార్టీ నాయకులు. ఈ రోజునాడు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయని, మాజీ మంత్రులు రాజీనామా చేయని, పార్టీ ఓడిపోయిందని చెప్పి మా పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోయినా గానీ మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతాం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వందనాలండి. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. కష్టకాలంలో ఉన్న నాయకుడికి దన్నుగా నిలబడినోడే గొప్పోడు. ఈ రోజున అదే రుజువైందండి. ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ పొద్దున్నైతే సాయంత్రం వరకు పని కట్టుకుని మరి 11 అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి గోలెడతా ఉన్న ఈ తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి జెండా కూలీల వరకు ఈ రోజునాడు గొంతుకు మోగబోయిందండి. ఎందుకంటే ఏ మూతాన్న అయితే 11 అని చెప్పి తలబాదుకున్నారో ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు, ఈ రోజునాడు వాళ్ళు ఎన్ని చేసినా గానీ, ఎన్ని ఎత్తుకు పైతులు వేసినా గానీ ఆఖరికి ఆ 11 వాళ్ళకే దిక్కైందండి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళకి. కర్మ ఎవరినే వదిలిపెట్టదు. 11 అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడితే ఈ రోజునాడు చంద్రబాబు నాయుడికి ఆ 11 దిక్కైందన్నమాట అండి. పోటీ చేయడానికి కనీసం సంఖ్యాబలం కూడా లేకుండా పోయిందన్నమాట. పోనీ ఎలాగా నెగ్గేద్దాం, ఏదోలాగా మందే పైసే సాధించేద్దాం అనుకుంటే ఇక్కడేమో ఈవీఎం బాక్స్ లేవాయా. అది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఒక ప్రజాదరణ అది. ఆ రోజునాడు ఈవీఎం బాక్సులు కాకుండా బ్యాలెట్ పేపర్ల మీద ఎన్నికలు గొత్తుమైతే మీ కూటమి ఈ దరిదాపుల్లో రాకుండా తుప్పలడైనమాట. ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళందరూ కూడా మామూలుగా కాదు. పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది, జనసేన పార్టీ అనేది కనుమరుగైపోయేది. ఈవీఎం బాక్సుల వల్ల ఏదో కింద మీద పడి ఎలా గెలిచేశారని చెప్పి జనాలందరూ ఇప్పుడు కూడా నమ్మలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఈవీఎం బాక్సులు లేవు కాబట్టి వైఎస్ఆర్సీపీకి బామ్మలుగా దండిగా ఫ్యాన్ గిరగిర తిరిగేస్తా ఉంది. ఆ రోజునాడు ఈవీఎం బాక్సులు కాకుండా నార్మల్ గా బ్యాలెట్ పేపర్లు అయితే కూటమి పత్తా లేకుండా పోనన్న మాట. పాపం ఎలాగ గెలిచేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటే ఇక్కడ ఈవీఎం బాక్సులు లేకుండా పోయినాయి. ఏం చేస్తాం మరి, ఉంటానే.